హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ 5కి అనమాట ఈ వ్లాగ్ అయితే. ఇంకా మార్నింగ్ 5 పొద్దుటే ఏం మాట్లాడలేక నేనైతే అసలు మాట్లాడలేనండి. మార్నింగ్ వచ్చి 10 అయ్యేదాకా నాకు నోట్లోంచి మాటే రాదు. కానీ నేను మార్నింగ్ లేచి ఒక జాకెట్ అయితే స్టిచ్ చేశాను అనమాట. వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఎలా ఉంది మా వాతావరణాన్ని చూపించడానికి మీకు అయితే కొంచెం క్లిప్ అయితే తీసి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇది వచ్చి మా మేనగోడలది అయితే వస్తుంది. అది దానికైతే 2 బ్లౌజులు ఇచ్చింది. ఈ 2 బ్లౌజులు అయితే ఇవాళ వచ్చి పట్టుకెళ్ళిపోద్ది అనేసి ఇంకా రాత్రి కుట్టడానికి అయితే రాలేదు. సరే కదా అనేసి స్టిచ్ చేస్తున్నాను. ఇది స్టిచ్చింగ్ అయితే పైపింగ్ బ్లౌజ్ అనమాట. వర్క్ బ్లౌజ్ ఇది, అంటే చీరలోనే వర్క్ వస్తుంది కదండి హ్యాండ్స్కి, ఆ మోడల్ అనమాట. నేను పైపింగ్ అయితే చేసి నీట్గా అయితే స్టిచ్ చేసాను. మార్నింగ్ అయితే 5 నుంచి ఇంకా ఎవరో కుట్టినట్టు అయితే మెలకు వచ్చిందనమాట. ఈ రోజు అయితే ఏం చేద్దంటే ఇది సాయది రోజు ఓటేటాక అయితే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా. ఇది బ్లౌజ్ ఎలా కుట్టినా అనుకుంటూ పడుకున్నాను. నైట్ అయితే అలారం పెట్టాను కానీ మోగలేదు ఇంకా. సరే కానీ అలారం మోగపోయిన సరే 5 గంటలకు అయితే ఎవరో మాకు లెగ్గొట్టినట్టు అయితే వచ్చి లేచాను అనమాట. లేచి ఇంటికి బ్లౌజ్ అయితే వేసాను. ఈ బ్లౌజ్ వేసేటప్పటికైతే నాకు ఇంకా అప్పటికే నిద్ర వచ్చేస్తుంది. అయినా సరే ఇంకా తెల్లవారుజామునే కదండి నిద్ర వచ్చింది. ఇంకా అయినా సరే మేలుకోవాల్సి వచ్చింది. మేలుకొని ఇంక ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇంకో బ్లౌజ్ అయితే కొంచెం కటింగ్ అయితే పెట్టుకుందాం, ప్లెయిన్ అయితే అనేసి ఆ బ్లౌజ్ కూడా కొంచెం కటింగ్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే చేద్దామనేసి ఈలోగా అయితే కొంచెం వెలుగు అయితే వచ్చేసిందండి. ఇంకా వెలుగు అయితే వస్తూ ఉన్నది కదా. సరే అనేసి ఇంకా కిందకైతే దిగిపోదాం అనేటప్పటికైతే మీలోగా అయితే బాప అయితే తుడిచి రెడీగా కళాప అయితే వేసి రెడీగా పెట్టింది. అక్క అయితే కళాప వేసేసుకుంది. మేమైతే ఆకులు తుడుచుకోవాలందరికి బాప అయితే తుడిచి కళాప అయితే వేసిందండి. ముగ్గు అయితే నేనైతే వేయాలి కిందకి వెళ్ళి. కళ్ళాప అయితే అత్త వేసింది కదా, నేనైతే ముగ్గు వేసుకున్నాను అనమాట. ఇంకా తను ముగ్గు అయితే వేయలేదు, నేను వచ్చి వేసుకుంటాను కదా అని తను ముగ్గు అయితే వేయలేదనమాట. ఇంకా చాకులు ఎక్కడ పెట్టినా సంచి కూడా తినేస్తాడండి. ఇలా పైన పెడితేనే గొడవ ఉండదు. ఈ కిటికీ తలుపులు తీయకపోతే పొద్దున్నే మనం రావగానే ఆవిరి ఇలా పడితే అలా ఉంటుంది అనమాట. మార్నింగ్ కిటికీ తలుపులు తీయాలి లేవగానే. ఇంకా రాత్రి అయితే అంట్లు ఎన్నో లేవులేండి. సాయి అయితే తోమేసింది. చిన్న కంచాలు ఖాళీ చేసిన గిన్నె ఉండింది. పిండి అయితే కొంచెం ఇందులో తీసుకుని కనమ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అయ్యో టీ ఉండిపోయినట్టు చూడలేదు రాత్రి. ఓకే టీ పెట్టుకుందాం. ఇంకా రైస్ అనేది రాత్రి ఆల్మోస్ట్ అన్నీ ఖాళీ అయిపోయింది. ఎందుకంటే తక్కువే ఉండానండి. బియ్యం అయితే చాలా కాస్ట్గా ఉంటుంది కదా. మనం వచ్చి ఎగదేగా వండేస్తుంటే ఇబ్బంది అయిపోతుంది. బియ్యం నిన్న అయితే ఉల్లిపాయలు వేయించుకున్నానండి. 6 కేజీలు 100 రూపాయలు అంట. 6 కేజీలు వేయించుకున్నాను ఉల్లిపాయలు అయితే పెద్ద గొప్ప అని చెప్పక్కర్లేదు, అలాగని పెద్ద ఇదని చెప్పక్కర్లేదు. ఉల్లిపాయలు అయితే కొంచెం బాగానే ఉండిందనమాట. ఉల్లిపాయలు అయితే వేయించుకున్నాను. ఇప్పుడు టీ అయితే పెట్టేసుకుంటాను. దేవుడు సామాను తోముతున్నట్టుంది అమ్మ. దేవుడు సామాను తోమేసావా తోముతున్నావా? అయితే అమ్మాయి ఏదో స్మెల్ వస్తుందమ్మ ఇక్కడ. ఏంటంటే ఏం స్మెల్ వస్తుంది? వా ఇదే స్మెల్ వస్తుంది ఇందాక నుంచి. ఏంటి అనుకుంటున్నాను. ఇదేం పువ్వు? శివాలయంలో పువ్వులే. ఇదంట అది బాగుంది. ఇదే ఇందాక నుంచి వాసన వస్తుంది. ఇదిగో ఉంది కదా లోపల. అదిగో శివలింగం, ఇది సర్పం. బాగుంది.
కానీ ఎర్రని కొడతాను. వచ్చేసి ఈ పేకాంబర్ పౌడర్ కలరే ఏమి ఉండట్లేదు, ఎక్కువ ఉన్నా తెలుపు రావట్లేదు. అలా వేసానండి. ఇడ్లీ ఉడుకుతుందనమాట. నెక్స్ట్ అయితే పప్పు చట్నీ చేద్దామనేసి మొత్తం అన్నీ ఇందులో పెట్టాను. నేనైతే స్నానానికి వెళ్దాము. సాయిని అయితే ఈరోజు గ్రైండ్ చేయమంటున్నాను. ఇంకా కిరణ్కి అయితే ఒక అట్టు అయితే 2 అట్లు అవుతుంది పిండి. కిరణ్కి అయితే అట్లే వేయాలి. మేమైతే ఇడ్లీ అనమాట. సరే అండి, పూజ అయితే టైం అవుతుంది కదా, స్నానానికి అయితే వెళ్ళాలి. ఫిష్ అనమాట ఇవాళ కర్రీ అయితే. ఇవాళ సోమవారం కదండి, ఫిష్ ఏంటని అనకండి. ఎందుకంటే కిరణ్ మా అన్నయ్య చెరువుది చేపలు పట్టారనమాట. పడితే కిరణ్కి ఎక్కేసి 2 చేపలు తెచ్చారు. చేప అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకో చేప అయితే వండుతున్నాను అనమాట. ఇది ఈ పీసులని బంగారు తీగి అనమాట. చూసారా, గోల్డ్ కలర్లో ఉండింది బంగారు తీగి చేప ముక్కలు అనమాట. ఇది అయితే పులుసు పెడదామనేసి నేనైతే బయట ఉంచాను. ఇంకో చేపను అయితే చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసామండి. 2 చేపలు అయితే. ఇంకా దానికి చింతపండు, ఆనియన్స్ కూడా రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఫస్ట్ రైస్ ప్రిపేర్ అంతా అయిన తర్వాత స్వామికి తీయాలి కదా, దాని గురించి అయితే చూస్తున్నాను. సాయి అయితే ఓటేటాకి వెళ్ళింది. బుడ్డీస్ అయితే అల్లరంతా ఇలా చేస్తున్నారు. సాయి ఓటేటాకి వెళ్ళిందండి. ఇంక వీళ్ళిద్దరు అల్లరైతే ఇలా ఉండింది. వచ్చేస్తుందమ్మా, నా అమ్మ వచ్చేది. చూసారా ఎంత గత్తర చేస్తున్నారో, వాటర్తో జారిపోతారు, జాగ్రత్తగా ఆడండి. సరే అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ఇలా అయితే వేపేసుకుంటానండి. నేను మీకు మొత్తం నేను కూర చూపిస్తాను, అక్కడక్కడ ఒక్కొక్క బిట్ అయితే చూపిస్తానంటే. చూసారా, ఇలా అయితే వేపేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేగిన తర్వాత చేప ముక్కలు అయితే ఇలా వేసేసి నేను వేపేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకున్నానండి. ఇది ఒకసారి వేగిన తర్వాత మనం కొంచెం కుదిపేసుకుని చింతపండు పులుసు అయితే వేసేసుకోవడమే. పులుసు అయితే ఇలా వేసాం అనమాట. పులుసు అయితే నిండుగా వేసుకున్నాను, చక్కగా పిసికేసేసుకున్నానండి. ఇంకా మసాలా ఆడుకుంటాను, ఇది ఉడుకుతూ ఉంటుంది ఇలాగాను. అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నాను. ధనియాలు తెచ్చుకోవాలన్నమాట. ఇందులోకి అయితే ధనియాలు తెచ్చుకుని ఇదైతే పేస్ట్ పట్టుకుంటాను. మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ మసాలాలో అయితే ఇదైతే. ఇంకా కూర అనేది ఇలా ఉడుకుతుంది, ఉడికిద్దాం. ఒకే చేత్తో వీడియో, ఒకే చేత్తో షూట్ అంటే చాలా కష్టం కదా. మసాలా తీసేస్తాం అనమాట కూరలోను. ఇంకా చేపల కూరలో గరిటె అన్నది ఎక్కువ పెట్టకూడదండి, గరిటె పెడితే మొక్కిడిపోతుంది అన్నమాట. ఇంకా మనం ఉప్పు, కారం కట్టి ఇవన్నీ చూడకూడదు, ఇంకా ఆడే పడతారు. ఓన్లీ వండడమే. నేను నా కూర మీద నాకు కాన్ఫిడెంట్, కూర అయితే బాగా వండుతాను అనేసి. ఇంకా అంతకైతే నేను ఉప్పులు కారాలు ఏమీ చూడను అనమాట. ఇంకైతే దీంట్లో కొత్తిమీర గట్ట ఏమీ లేదండి. కరివేపాకు ఒకటి, లేత కరివేపాకు ఉంటే ఒక రబ్బ అయితే వేద్దాం. ఒక క్షణం ఉన్న తర్వాత కూర తుడుగుతుంది అనమాట. కూర ఉడికిపోయిందండి. చూసారా కర్రీ అనేది ఎంత బాగా రెడీ అయిందో. నా కర్రీ అయితే ఇంకా కిరణ్కి అయితే ఫుడ్కి అయితే రెడీ అయిపోయాడు. ఇంకా వాడికైతే కూర తీయాలన్నమాట. కూర తీద్దామనేసి మీకు కొంచెం వీడియో తీసి చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను. ఉండు వీడియో తీసుకుంటున్నాను. నేను బుడతమా కన్నా కర్రీ చేపల కూర అయితే ఎలా చేసానో కామెంట్ అయితే పెట్టండి.